హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 హారర్ లిస్టుతో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 G5లో ఉన్న కన్నాముచ్చి, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కొన్ని మట్టిలో మాణిక్యాలు ఆ మట్టిలోనే కురికిపోతున్నాయి. అలాంటి పాతాళంలోకి పోయిన మూవీస్ని కూడా మన మూవీ మేట్స్ మీ చెంతకు చేర్చడంలో ముందుంటుంది. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, పూర్ణ తన పాపతో కలిసి కొత్త ఫ్లాట్కి వస్తుంది. అక్కడ చిత్ర విచిత్రమైన కొన్ని సంఘటనలు జరుగుతాయి. తన పాప మిస్సింగ్, మరి పూర్ణ ఏం చేసింది అనేది ప్లాట్. ఇందులో వచ్చే హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్కి మీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఒక ఎపిసోడ్ చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్ చూసే వరకు వదిలిపెట్టారు. దీని IMDb రేటింగ్ 6.5/10. టోటల్ 5 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది, చిన్నదే. సో ఒక మూవీ చూసిన డ్యూరేషనే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 2 జియో సినిమా OTTలో ఉన్న కోల్డ్ స్కిన్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇందులో మన హీరో కాక వెదర్ డిపార్ట్మెంట్ తరపు నుండి ఒక ఐలాండ్ కి వెళ్తాడు. అక్కడ సముద్రం నుండి రకరకాల క్రీచర్స్. మరి మనోడు బయట పడ్డాడా, సముద్రంలో పడ్డాడా, ఎక్కడ పడ్డాడో తెలియాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 42 minutes. సో ఒక చిన్న సెట్టింగ్ లో లేపచ్చు. రీసెంట్ గా ఎవరో హౌల్ మూవీ లాంటిది ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పు బ్రో అని కామెంట్ లో మెన్షన్ చేశారు, అందుకే ఇది సజెస్ట్ చేస్తున్నా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 3 నెట్ఫ్లిక్స్ లో ఉన్న గేమ్ ఓవర్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీని మీలో 100కి 99 మంది చూసే ఉంటారు. ఆ చూడని ఒక్కరు మీలో ఉంటే కనుక పక్కా ఈ మూవీని చూడాల్సిందే. రెగ్యులర్ మూవీస్ కాకుండా ఇలాంటి యూనిక్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం బ్రో. గేమ్స్ లో మనము చచ్చిన మళ్ళీ సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఇలా బ్రతికి మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. అలాంటిది లైఫ్ లో గేమ్ లో లాగా ఛాన్స్ వస్తే ఎలా ఉంటది? అలాంటి ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. కొన్ని ప్లేసుల్లో టెన్షన్ ని బాగా మెయింటైన్ చేశారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 4 స్లీప్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ప్రైమ్ లో ఉంది. మనలో కొందరికి నిద్రలో గురక పెట్టడం వల్ల పక్క వాళ్ళు బాగా ఇబ్బంది పడడం అది సహజం. కానీ ఇందులో ఉన్న హీరోకి గురక కాదండి బాబోయ్, నిద్రలో చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. దాంతో పెళ్ళం ఎలా వణికింది, తను వణుకుతూ మనల్ని కూడా కొన్ని సీన్స్ కి మన హార్ట్ బీట్ కూడా పెంచేలా వణికించింది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే యాక్చువల్లీ ఈ లిస్ట్ లో అన్ని హర్రర్ థ్రిల్లర్ మూవీసే కాబట్టి సో ఇవన్నీ ఏ సర్టిఫికేట్ మూవీస్. సో పిల్లలైతే ఏది చూడొద్దు, పెద్దవాళ్ళు మీ ఇష్టం. ఇందులో అడల్ట్ కంటెంట్ లైట్ గా ఉంటుంది. సో ఈ కామెడీతో పాటు హర్రర్ ని మిక్స్ చేసిన ఈ మూవీని ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ చేస్తాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 నెట్ఫ్లిక్స్ లో ఉన్న బార్బేరియన్. ఇందులో ఒక ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఏముందో మీరు చూస్తే గనక స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు చెప్పినట్టు ఇందులో ఏముందో చూస్తే మీ వృషణములు వణికిపోతాయి. చిన్న స్టోరీ, ఒక అమ్మాయి ఒక ఇంట్లోకి రెంట్కి వస్తుంది. మరి ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఏముంది, ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి అనేది అద్దిరిపోయే హారర్ తో ప్రజెంట్ చేస్తారు మావా. ఇది తెలుగులో లేకపోయినా కానీ మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఒకవేళ మీకు హిందీ వస్తే హ్యాపీగా చూడండి, హిందీలో కూడా ఉంది. నా సలహా ఏంటంటే అర్ధరాత్రి 12 గంటలకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కరే పెద్ద సౌండ్ తో చూడండి, అప్పుడు నిజంగానే వణుకుతాయి మావా. నాకైతే సంబంధం లేదు దూరా, మీకేమన్నా అయితే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే న్యూడిటీ ఉంటుంది, సో చూడకూడదు. లిస్ట్ లో నెంబర్ 6 నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఫర్గటెన్. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. కొరియన్ మూవీస్ లో నా ఫేవరెట్ కొరియన్ మూవీ ఇది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. దయ్యాలు భూతాలు ఏముండవు, కానీ ఆ టెన్షన్ ని బిల్డ్ చేసిన స్క్రీన్ ప్లే అయితే హారర్ మూవీస్ కూడా పనికిరావు బ్రో. ఇందులో అన్నదమ్ములు ఉంటారు, అన్న ఎటో వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడా, వస్తే తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి సీన్స్ ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపల అనేలా ఉంటాయి. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. నేను ఎప్పుడు చెప్పినట్టే మూవీ మ్యాచ్ బాటమ్ లైన్, లాంగ్వేజ్ అనే కంచెను దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 7 ప్రైమ్ లో ఉన్న అధురా, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ సిరీస్ లో పేరెంట్స్ కి దూరంగా హాస్టల్లో ఉండే ఒక పిల్లాడు అక్కడ ఏం జరిగింది అనేది ప్లాట్. హర్రర్ కాన్సెప్ట్ కదా అని ఫస్ట్ నుండే భయపెట్టించకుండా ఈ హర్రర్ ఎక్స్పీరియన్స్ ని మెల్లిగా బిల్డ్ చేస్తూ అదరగొట్టారు. బీజిఎం అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మావా. నాకు తెలిసి రీసెంట్ గా వచ్చిన హర్రర్ వెబ్ సిరీస్ లో దీనికి ఎక్కువ మార్క్స్ పడ్డాయి. ఇంకో పక్క హీరో చేసే ఇన్వెస్టిగేషన్, ఆ మిస్టరీ వల్ల ఈ సిరీస్ స్క్రీన్స్ కి అతుకుపోయేలా చేశారు. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో చూడకూడదు. ఈ లిస్ట్ లో మీరు ఎన్ని చూసారు, ఏ మూవీ బెస్ట్, ఏ మూవీ వరస్ట్, మీ రివ్యూ ఏంటనేది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చూడని వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా కానీ కామెంట్స్ లో చాలా మంది పేర్లు ఊర్లో ఎక్కువైపోతున్నాయి. సినిమా గురించి మాకు అర్థం కావట్లేదు, కామెంట్స్ లో ఏది మేము సినిమాలు చూస్తామని చాలా మంది అంటున్నారు, అందుకే ఇలా డిసైడ్ చేశాను ప్రస్తుతానికైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.